లోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అంటే ఈ యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా అనేక విధాలుగా మారుమూల గ్రామాలకు కూడా ఈ సువార్త అందించే విధంగా దేవుడు ద్వారాలు తెరిచాడు. కాబట్టి వాళ్ళు వినకపోతే ఎవరు నష్టపోతారు? వినని వాళ్ళు నష్టపోతారు. కాబట్టి మనం సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు విని బలపడవచ్చు. కాబట్టి వాళ్ళు దేవుడు ఆకర్షించుకుంటేనే కదా, ఆకర్షించుకున్న వాళ్ళే రక్షింపబడతారు కదా. అయితే ఇంకెందుకు సువార్త అంటే గనక అది దేవుడి చిత్తం కాదు. దేవుడు చెప్పిన పని మనం నమ్మకంగా చేస్తాము, వాళ్ళు తప్పకుండా దేవుడు ఏదో రోజు మార్చుకుంటాడు. వాళ్ళని ఈ సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షింపబడాలనే ఆయన మనకి ఈ పని అప్పగించాడు. కాబట్టి విన్నవారిలో కొందరైనా రక్షింపబడతారు. ఇంకా దేవుడు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు మనకి.